కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చూసుకొని ఎగిరెగిరి పడుతున్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లంతా మంచిగా గుర్తుపెట్టుకోర్రి. ఇంకా 2.5 ఏండ్లు అయితే మీ ఫ్యూచర్ ఎట్లుంటుందో ఆ బ్రహ్మ కూడా డిసైడ్ చేయలేడు. హగరో పుసుక్కున గంత పెద్ద మాటలు మాట్లాడుతుంది ఏంది ఈ పిల్ల అని చూస్తురా. వామో నేను కాదు ఇవి చెప్పేది, యోగి సారు. ఒక ఐఏఎస్ అధికారి ఒక ఐపీఎస్ అధికారి ఇద్దరు చిలక పలుకులు వలుకుతున్నారు. ఏమని 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఎక్కువ టైం లేదు. 2.5 ఏళ్లలో మళ్ళీ మేమే వస్తున్నాం. ఎవడెవడో ఎవరైతే ఎగిరెగిరి పడుతుండ్రో ఎవరైతే అతి చేస్తుండ్రో ఎవరైతే రేవంత్ రెడ్డి కంటే ఎక్స్ట్రాలు చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా. నేను ఇదివరకు కూడా చెప్పినా, మళ్ళీ కూడా చెప్తున్నా, బరాబర్ ప్రతి పేరు రాసి పెట్టుకుంటాం, ప్రతి ఒక్కరి మాటలు యాది పెట్టుకుంటాం. ఇదివరకు లెక్క మాత్రం ఈసారి ఉండదు. అన్ని లెక్కలు హిసాబ్ కితాబ్ సెటిల్ చేసే బాధ్యత నాది. గులాబీ పార్టీని లేకుండా చేస్తామన్నోళ్లకు నోరు మూపించే సమాధానం చెప్పిండు కేటీఆర్. ఎవడెవడో మాట్లాడతాడు తలమాసినోడు. ఒకడు అంటాడు బీఆర్ఎస్ ఉండనే ఉండదు, బీజేపీలో పోతుంది అంటాడు. మనకేం కర్మ, నాకు అర్థం కాదు. తెలంగాణ ఉన్నంత కాలం ఈ గులాబీ కండువా ఉంటుంది, బరాబర్ ఉంటుంది ఖచ్చితంగా. ఈ రెండు పార్టీలకు 3 చెర్ల నీళ్ళు తాగిచ్చి మళ్ళొక్కసారి డంకా బజాయించి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం, మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం. జై తెలంగాణ. ఇప్పుడు పెద్దలు ఆ గది ముచ్చట. కాంగ్రెస్ బీజేపీలకు 3 చెర్ల నీళ్లు దాపిచ్చి మళ్ళొకసారి కేసీఆర్ ను సీఎం చేసుకుందామని ఎంత గట్టిగా చెప్తున్నాడు కదా. ఇవే కాదు ఇంకా చాలా చెప్పిండు. పనిలే పని పార్టీ మారిన ఎమ్మెల్యేలను కూడా గట్టిగానే ఆడుచుకుండు మల్కా. గవేందో కూడా విని ఆలకించుండ్రి. ఎట్లున్నదంటే పొద్దున ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక వీడియో చూసిన. నేను పార్టీ మారిండ్రు కొంతమంది, మన ఎమ్మెల్యేలు మన పార్టీలో గెలిచిన కొంతమంది పోయినాక సరే పోయిన వాళ్ళు పోయినామని చెప్పుకోవాలి కదా. ఏ పార్టీలు ఉన్నావా అంటే ఈ పార్టీలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక్కడికి వస్తుంటే ఆ వీడియో చూసిన. విలేకరు అడుగుతాడు, ఏ పార్టీలు ఉన్నావు సార్ నువ్వు అంటే, ఏ పార్టీలు ఉండాలో గా పార్టీలనే ఉన్నా. ఇప్పుడు మీకు పిల్లలు ఉంటారు అందరు ఇళ్ళలో. పిల్లగాడు బయటికి పోయిండు అనుకో, బయటికి పోయినాక కొద్దిగా ఆలస్యమైంది అనుకో, 9:30 10 అవుతుంది, పిల్లగాడు ఇంటికి వస్తలేడు, ఫోన్ చేసినావు, యాడున్నావురా అంటే, నేను యాడుండాలనో గాడినే ఉన్నాను అనుకో. వాడు ఏమంటావు, నువ్వు దౌడమికెళ్ళడు దంపో, ఇంటికి రాగానే ఒకటి వేస్తావా లేదా, ఏమరా బాగా మాట్లాడుతున్నావు అని. ఈ అతి తెలివితేటలు ఇలా చూస్తున్నాం. కొత్త విచిత్రమైన 20 నెలల్లో విచిత్రమైన అనుభవాలు. ఇట్లా కేటీఆర్ స్పీచ్ ఓడిచినాక ఆయన సమక్షంలోనే చాలా మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలలో చేరిర్రు. వాళ్ళందరికీ ఆ గులాబీ కండువా కప్పి పార్టీలకు పిలుచుకుండు. ఇట్లా అయింది కేటీఆర్ స్పీచ్. మరి చూసినాక ఆఫీసర్లలో ఏమన్నా మార్పు వస్తుందో చూద్దాం ముందు.